తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే ఈరోజు రాష్ట్రంలో పాలన ఎటువైపు వెళ్తా ఉన్నదో అర్థం కాని పరిస్థితి. మనం మన పేపర్లు చూసినాం. స్వయంగా ఒక ఐఎన్టీసీ అనుబంధ సంస్థకు సంబంధించిన నాయకుడే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10% ఇవ్వందే రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్లులు క్లియర్ కావడం లేదని చెప్పడం. నిన్న మొన్న అనేక పత్రికల్లో మీడియాలో సంచలనంగా మారినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తను స్వయంగా వెళ్ళి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి భార్యను కలిస్తే 10% ఇవ్వందే బిల్లు క్లియర్ చేయమని చెప్పిందని చెప్పి ఆమె చెప్పిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మనము ఎన్నడూ లేనిది సెక్రటరియట్ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చేంబర్ ముందు చిన్న చితక కాంట్రాక్టర్ అందరూ కూర్చొని ధర్నా చేసి 30% ఇవ్వండి మా బిల్లు క్లియర్ చేస్తలేరని చెప్పి వాళ్ళు ధర్నా చేసే దుస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితులు దిగజారినాయంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అబండాలు వేశారంటారు. మరి ఈరోజు స్వయంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డునెక్కి మా బకాయిలు చెల్లించాలని చెప్పేసి అడిగినా కూడా బకాయిలు చెల్లించని పరిస్థితి. ఈరోజు పర్సెంటేజ్ లేనిదే వారు 40 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఈరోజు రిటైర్డ్ అయితే వారి సొంత డబ్బులు, వారి బెనిఫిట్స్, వారికి రావాల్సిన డబ్బుల కోసం కూడా 10% ఇస్తే కానీ వారి డబ్బులు వారి అకౌంట్లోకి రావడం లేదని చెప్పి వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. స్వయంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సైతం మా శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులము కలిసి ఇందిరా చౌక్లో ఆ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి బెనిఫిట్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేసేటువంటి దుస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, 30-40 ఏళ్ళు కష్టపడి పనిచేసేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఇట్లా ఉంది. అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు, సర్పంచుల దగ్గర నుంచి అనేక మంది చిన్న చితక కాంట్రాక్టర్లు సంవత్సరాల కొద్దీ వారి బిల్లులు పెండింగ్ ఉంటే వారి పెండింగ్ బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరగలేక, సెక్రటరియట్ చుట్టూ తిరగలేక వాళ్ళు మరి గత 2.5 సంవత్సరాల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి ఉందంటే ఇంతకన్నా దారుణం ఒకటి ఉన్నదని అడుగుతున్నా. మరి ఈరోజు వాళ్ళు కోర్టుకు ఎక్కి కోర్టు నుంచి ఎన్నో ఆర్డర్స్ తీసుకొచ్చినా ఫలితం లేదు. కోర్టు ధిక్కరణ కేసులు, కంటెంప్ట్ కేసులు అనేకంగా మరి వచ్చినప్పటికీ కూడా దాదాపు 500-600 కంటెంప్ట్ కేసులు అయినప్పటికీ కూడా ఈరోజు మరి వారి బాధలు తీర్తలేవు. నేను అధికారులను అడుగుతా ఉన్నాను, అసలు అధికారులు చట్టం మర్చిండ్రా? అధికారులు ఈరోజు మరి రూల్ ఆఫ్ లాని మర్చిపోయి కేవలం మంత్రులు ఇచ్చినటువంటి ఆదేశాలకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారా? మరి బాధ అవుతా ఉన్నది. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి అధికారులు చట్టపరమైనటువంటి చర్యలకు లోనై ఇబ్బంది పడ్డారు. గత చరిత్రలో అనేక మంది అధికారులు ఇలాంటి ఫైళ్ళ మీద సంతకం చేసి మరి బాధపడ్డటువంటి పరిస్థితులు మనం చూసాం. కొంతమంది అధికారులు నేరుగా మంత్రుల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అధికారులు ఎందుకు ఈ రూల్ ఆఫ్ లాని మర్చిపోయి ఈ రకంగా చేస్తూ ఉన్నారు? మీరు ఒకసారి చూస్తే 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అనేక బిల్లులు మీరు ఇవ్వకుండా ఈ నెల కింద ఎంబీస్ రికార్డ్ అయినటువంటి వాటికి మీరు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? ఎందుకు దాపరిస్తూ ఉన్నది? కేవలం మంత్రులు ప్రజలకు లొంగుతా ఉన్నారా? లేకుంటే మీ పోస్టింగ్లు కాపాడుకోవడానికి కోసం మీరు ఈ రకంగా తప్పిదాలు చేస్తూ ఉన్నారా? దయచేసి ఈ ప్రభుత్వం ఇంకెంతో కాలం మనుగడ సాగదు. అధికారులు మీరు దయచేసి వీళ్ళ ట్రాప్లో పడకండి. మీరు మీ చట్టాన్ని నమ్ముకోండి, మీరు మీ రూల్ ఆఫ్ లాని నమ్ముకోండి. మరి ఇలాంటి అధికారులు కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు ప్రెషర్లోకి వచ్చేసి మీరు పనులు చేసి మీరు ఇబ్బందులు పాలు కావద్దు అని చెప్పి మేము సూచిస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఒకవైపు సిఎస్ మీద కంటెంప్ట్, ఒకవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఈరోజు వారెంట్ వచ్చిందంటే, అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇంతకన్నా
ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలే. హైడ్రా కమిషనర్ మీద అయితే రోజొక కేసు, కంటెంప్ట్ కేసులు. మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రకంగా కోర్టుల చుట్టూ తిరిగి అరెస్ట్ వారెంట్లు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది? నిజంగా మీరు రూల్ ఆఫ్ లాని పార్టిసిపేట్ చేసి వచ్చుండేవా? దేనికోసం ఈ చిక్కులు, దేనికోసం మీరు అందరూ కూడా తాపత్రపడతా ఉన్నారు? కేవలం మంత్రులు ఇచ్చేటువంటి ఆదేశాలకు, వారి ప్రెజర్కి మీరు లోనైతే మీరు ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంకో 6 నెలలు, సంవత్సరం లోపల ఈ ప్రభుత్వం మారుతుంది. మళ్ళీ రేపు మీరు ఆన్సరబుల్ ఉంటారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.